ఓం నమ శివ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పౌర్ణమి నాడు ప్రత్యేకంగా ఒక అద్భుతమైన మనసుని ఏకాగ్రత వైపు మళ్లించే ఉపాయం చెప్తాను. అలాగే ఇది జన ఆకర్షణ శక్తిని పెంచే ఉపాయం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ షార్ట్ వీడియో చెప్తాను. చాలా చిన్న వీడియో. మీరు ఏం చేస్తారంటే, పౌర్ణమి రోజు రాత్రి ప్రత్యేకంగా సుగంధభరితమైన పువ్వుల్ని సేకరించి, లేదా నూనెలను సేకరించి, లేదంటే పరిమళ ద్రవ్యాలను సేకరించి సిద్ధం చేసుకోండి. అంటే మీ దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్కి వెళ్ళి అక్కడ సెంట్ బాటిల్ దొరుకుతాయి, అవి తెచ్చుకోండి. దీన్ని మీరు ఏం చేస్తారంటే చంద్రకాంతిలో పెట్టండి. దీన్ని మీరు ధ్యానం చేసేటప్పుడు ఉపయోగించడం కోసం తెచ్చుకోవాలి. ఈ ద్రవ్యాలని ఆ చంద్రకాంతిలో పెట్టి మీరు ఎప్పుడైనా సరే వాటిని కొంచెం రాసుకోండి. ఇవి చేస్తే మీ మనసుని ఆ సువాసన ఏకాగ్రత వైపు మళ్ళిస్తుంది. అలాగే ఈ సెంటుకి జన ఆకర్షణ శక్తిని పెంచే గుణాన్ని ఇస్తుంది. ఇది చాలా తేలికైంది. కస్తూరి కావచ్చు, సుగంధ ద్రవ్యాలు కావచ్చు, ఏదైనా సరే పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతాయి. తెచ్చుకొని ఈ పౌర్ణమి వెన్నెల్లో పెట్టి చేయొచ్చు. ఇది ఈ పౌర్ణమి కుదరలేదనుకోండి, నెక్స్ట్ పౌర్ణమి చేయండి. గురువుగారు ఒకసారి తెచ్చాం, ఎన్ని రోజులు వాడచ్చు, ఎన్నిసార్లైనా వాడచ్చు. ఒక్కసారి చేయండి. అయితే ఇక్కడ స్నానం చేసి మాత్రమే చేయండి. స్నానం చేయకుండా ఇవి సేకరించవద్దు, అది గుర్తుంచుకోండి. అలాగే తెచ్చిన తర్వాత ఏం చేస్తారు, వీటిని గంగాజలంతో కానీ పంచామృతం కానీ ఈ బాటిల్ని శుద్ధి చేయండి. సంకల్పం ఏం చెప్పుకుంటారంటే, ఈ పదార్థం ద్వారా నాకు మంచి శక్తి లభిస్తుంది, నా సమస్యలు తొలగిపోతాయి, నా కుటుంబానికి మేలు జరగాలి అని మనసులో బలంగా సంకల్పించుకోండి. ఇక్కడ మంత్రజపాల గురించి చాలా చెప్పాను. ఏ పదార్థాన్ని వాడుతున్నారో దానికి సంబంధించిన దేవత మంత్రాన్ని కూడా మీరు చేయొచ్చు. అంటే ఉదాహరణకి శివుడు అనుకోండి, ఓం నమః శివాయ. లక్ష్మి అనుకోండి, ఓం మహాలక్ష్మి నమః. అంటే ఉదాహరణ చెప్తాను, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసిద్ధి ప్రసిద్ధి. ఇలా కనీసం 108 సార్లన్నా ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. ఈ పదార్థాన్ని అక్కడ పెట్టి, అలాగే ఇవి ఇలా చేస్తే ఈ పదార్థాలు ఎప్పుడూ కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ పదార్థాన్ని అపవిత్రమైన స్థానాల్లో పెట్టకూడదు. అంటే ఇది పూజ అయిపోయింది, మంత్ర జపం చేసాం, పెట్టాం. అపవిత్రమైన స్థానం అంటే ఏంటి, బెడ్రూముల్లో, దిండ్ల కింద, బెడ్రూముల్లో, బాత్రూముల్లో, డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకుంటాం కదా, డ్రెస్సింగ్ టేబుల్ మీద అందరూ వాడే వస్తువుల దగ్గర వీటిని పెట్టకూడదు. సపరేట్గా పెట్టుకుని వాడుకోవాలి. అది కూడా కొద్ది కొద్దిగా వాడుకుంటే ఈ మంత్రశక్తిని మీకు ఉపయోగపడుతుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ పౌర్ణమికి దీన్ని వినియోగించుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.